హలో. హలో చెప్పురా. ఏడున్నావురా? నేను పొలం దగ్గర ఉన్నా. పొలం కన్నా? సరే వస్తున్నా. సరేరా. చెప్పురా మామ, ఏమైంది? అదే మామ, ఒక విషయం చెప్దామని పిలిచిన. తర్వాత చెప్దు, ఫస్ట్ బయట పోదాం దారా. ఇప్పుడు బయటికే నారా? ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుంటే కూడా అట్లనే మాట్లాడుతావు. సరే మామ చెప్పు, ఏమైంది? నా లైఫ్లో అనుకున్నట్టు ఏది లేదు మామ. ఏది అనుకున్నా ఏది అయితే లేదు. అందుకనే నా బాధ నీకని అర్థమవుతుంది అని చెప్పేసి నీకు ఫోన్ చేసిన. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావారా? ఏం మాట్లాడుతున్నావు? సరే చెప్పు, ఏమైంది ఇప్పుడు క్లారిటీగా? ఏం లేదు మామ, తను వదిలేసింది. నాకేం చేయాలో ఏం అర్థమవుతలేదు. నాకేమవుతుందో కూడా నాకు అర్థమవుతలేదు. ఇంకా అర్థమైంది ఉంది. లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నారా? అస్సలు ఇట్లా చేసావని అస్సలు అనుకోలేను. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నాతో అయితలేదురా, నేను ఉండలేకపోతున్నా. పిచ్చను అలా ఏం మాట్లాడుతున్నావు? ఆమె ఒక్కటే కాదు కదా లైఫ్. ఫ్యూచర్ మస్తుంది ఇంకా. అరే మామ, నాకు ఆమె గురించి తెలుసురా. ఆమె కావాలని మాత్రం నేను వదిలేదు. 6 years నుంచి లవ్ ఉందిరా. నువ్వు ఇట్లా అర్థం చేసుకోవచ్చు కదా. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ వల్ల ఆమె వదిలేసిందేమో. అంతేగాని మీ ప్రేమ లేక కాదు. నీకు తెలుసు కదా, నువ్వు ఆలోచించినవారా? నీకు జాబ్ లేదని ఇట్లా తెలుసు కదా, మరి దాని గురించి ఆలోచించలేవారా? వాళ్ళ ఇంట్లో ఏమని చెప్పి ఒప్పియాలరా? యాక్చువల్లీ అమ్మాయిలో తప్పు ఏం లేదు మామ. ఫస్ట్ నీకు జాబ్ లేదు, వాళ్ళ ఇంట్లో ఏమని చెప్పి ఒప్పియాలరా? నువ్వు ఆలోచించినవారా? వదిలేసినని మాత్రం నువ్వు బాధపడుతున్నావు. వాళ్ళకి ఇట్లా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం అమ్మ. వాళ్ళని తప్పు పెట్టుకున్నాడు ఇట్లా కాదు. ఫస్ట్ మనం సెటిల్ కావాలి. ఫస్ట్ ఫైనాన్షియల్గా ఉండాలి. మనకు రేపు ఏమైనా సిచ్యువేషన్ ఇట్లా బాగాలేనప్పుడు ఇట్లా అమౌంట్ ఇట్లా లేకపోతే ఎట్లుంటుందిరా? చూడు అమ్మ, ఇప్పుడు నన్ను వదిలేసింది కదా, నేను ఇప్పుడు హ్యాపీగా లేనా? ఇప్పుడు నా జాబ్ నేనేందో నేను ఏం చేసుకుంటానో నాకు తెలుసు. వదిలేసింది కానీ నేను అదే బాధలు అట్లా ఏం లేను కదా నేను. ఫస్ట్ నువ్వు ఆ బాధలకేం బయటకు రారా. ఫస్ట్ మనం బయటకు పోదా కాఫీ తాగుతానికి. నాతో అయితలేదా? నేను ఆ బాధల నుంచి బయటికి రాలేకపోతున్నా. నీకు ఎన్నిసార్లు చెప్పి నేను రా, నీకు ఓడి చెప్తాడేమో కానీ నాతో కాదురా. ఇక ఇండియాలో 6 కోట్ల మంది ఉన్నారు అమ్మాయిలు. మన తెలంగాణలో 1,00,000 మంది ఉన్నారు అమ్మాయిలు. మన మెదక్లో 6 లక్షల మంది ఉన్నారా. మీ గల్లీలో చూసినావారా? మీ గల్లీలో ఉన్నారా? నువ్వు ఆమె ఒక్కదాన్ని పట్టుకొని ఏడుస్తున్నావు. ఫస్ట్ మనకు బయటకు నువ్వు వస్తారా లేకపోతే లేదు, నేను పోతున్నారా. అరే ఆగురా, నేను కూడా వస్తున్నా. అది ఏంటన్నా మర్చిపోయినా. ఏం కాదు సార్. యాక్చువల్లీ అమ్మాయిల తప్పు కాదు మామ. ఫస్ట్ నీకు జాబ్ లేదు,
నువ్వు వాళ్ళకి ఇప్పుడు అలా ఇంట్లో ఏం చెప్పాలో ఇట్లా ఏం తెలియదు, నీకు జాబ్ లేదు ఫస్ట్. ఇప్పుడు అమ్మాయిలు మొత్తం ఈ జనరేషన్లో మొత్తం మన ఫైనాన్షియల్గా ఫిజికల్గా నచ్చిందా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా పిచ్చోనో అరా నువ్వు నీ